పెద్ద సైజు సగ్గు బియ్యానికి 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు వాటర్ పడుతుంది. చిన్న సైజు సగ్గు బియ్యానికి 1 కప్పు సగ్గు బియ్యానికి 1/2 కప్ వాటర్. హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ సగ్గు బియ్యం వడియాలు. సన్న సగ్గు బియ్యం వరలక్ష్మి. చిన్న సైజు సగ్గు బియ్యానికి 1 కప్పు సగ్గు బియ్యానికి 1/2 కప్ వాటర్ పోసి ఒక 2 గంటలు నానబెట్టాలి. 2 గంటలు నానిన తర్వాత 2 గంటల తర్వాత సగ్గు బియ్యం పూర్తిగా నానిపోయాయి. అందులో కొంచెం సాల్ట్ వేసి అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాళ్ళకి కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో సగ్గు బియ్యం వేసుకోవాలి. ఈ ప్లేట్స్కి ఇలా ఆయిల్ రాసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇవి ఇలా నానిపోతాయి. తర్వాత ప్లేట్లో కొంచెం సాబుదానా వేసుకుంటూ పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అడుగున నీళ్లు పోసి హై ఫ్లేమ్లో పెట్టి ఈ వడియాలను వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇలా కుక్కర్లో ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చిన్న సాబుదానా కనుక త్వరగా ఉడికిపోతుంది. పెద్ద అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 మినిట్స్లో ఇలా ఉడికిపోయాయి. కుక్కర్ నుండి తీసి బయట పెట్టి కాస్త చల్లారాక ఇవి తీసి ప్లేట్లో వేసుకోవాలి. కుక్కర్లో ఉడికించేటప్పుడు కుక్కర్ మూతకు విజిల్ పెట్టకూడదు. ఇవి కాస్త చల్లారాక స్పూన్తో ఇలా అని తర్వాత మెల్లగా చేతితో తీయాలి. తొందర పడితే ఇవి ఊడి రావు, వీటికే అతుక్కుపోతాయి. ఒకవేళ రాకుంటే కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మెల్లిమెల్లిగా తీయాలి. ఇలా అన్నీ వచ్చేసాయి. ఇలా ప్లేట్లో అన్నీ వేసుకొని ఒకదానితో ఒకటి అతుక్కోకుండా పెడితే, ఎండలో పెడితే 1 డే పడుతుంది, నీడలో అయితే 2 డేస్ పడుతుంది. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. మధ్యలో ఎండలో పెట్టి మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. 1 డే తర్వాత ఇలా అయిపోతాయి. ఇలా మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి తీసి ఉల్టా వేసి మళ్ళీ ఒకరోజు ఆరనివ్వాలి. 2-3 అవర్స్ ఆరబెట్టుకొని తర్వాత వేపుకొని తినాలి. అంతే ఈజీగా అయిపోతాయి.